సందు చూసి సైగే చేసి గోల చేసాడే వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు బేసిక్ గా మన షోలు హౌస్ఫుల్ అవ్వడం ఆడడం అదే అందరికి తెలిసిన విషయమే. అంటే వెనకాల మా టైటిల్ కూడా కనిపించకుండా ఫుల్ అయిపోయిందంటే హౌస్ఫుల్ కే హౌస్ఫుల్. ఈ ఏరియా లేడీస్ చూపించే ప్రేమ అలాంటిది. ఏరియా ఇది హుజూర్ నగర్, మహారాణిలుండే ఏరియా హుజూర్ నగర్ కి వచ్చా. క్రేజీ క్వశ్చన్ తో మొదలు పెడుతున్నాం. మేము హుజూర్ నగర్ ఆడవాళ్ళం, ఇది మా బ్రాండ్ అని ఏం చెప్పుకొని చెప్తారు? ఆడవాళ్ళకి జోహార్లు. మా రవి గారు అందరికి అమౌంట్ ఇస్తున్నారు, నేను మా రవి గారికి దండ చేస్తున్నాను. శంకర్ దాదా MBBS, 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 అరే 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 శంకర్ దాదా MBBS. పార్టీ ఏమో ఏమిస్తుంది, డాన్స్ ఏమో వీళ్ళందరూ ఆడుతున్నారు. బొకేను ఓ ఇదేడికలు వచ్చింది అయినా మీరిచ్చారా? సారీ, డాన్స్ లో మర్చిపోయా. మా ఎంత ఓపిక అమ్మా, ఏం చేసినావు? మా బ్రాండ్ అండి హుజూర్, మా బ్రాండ్. అవునేలప్పా, ఇవన్నీ నిజం నోట్లేనా? నిజం నోట్లేనండి. అవునా? ఓ వెరీ గుడ్. నాకు ఈ దండలు చిన్నప్పుడు మా నాన్నమ్మ తయారు చేస్తుండే, మా సుశీలమ్మ గుర్తొచ్చింది. నాయనమ్మ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బ్రాండ్ అడిగారు కదా, పెళ్లిలకు కూడా నైటీలలో వెళ్తాం, అదే హుజూర్ నగర్ యొక్క బ్రాండ్. పెళ్లికేమో నైటీలు వెళ్తారు, తద్దినాలకేమో చీరలు కట్టుకుని వెళ్తారు మీరు. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దే. మేడం మీ పేరు? మీ ఆస్తికి ఉంటది బినామీ, నా పేరు లక్ష్మి. అమ్మో, పేరు లక్ష్మి పెట్టుకొని మొత్తం అవతల లక్ష్మి మొత్తం లాగేద్దామని. అలాంటివి ఏం లేదు. నీళ్ళలో ఉంటుంది పీత, నా పేరు స్మిత. ఏం చేస్తుంటావు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్, ఏం చేద్దామని? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంది? వెరీ గుడ్, సైలెన్స్ ఇస్ ది బెస్ట్ ఆన్సర్. రవి గారు మీరిద్దరు నేను మ్యాచింగ్. నీకు ఇంత పెద్ద ప్రపంచంలో ఈ కనబడ్డదా మ్యాజిక్? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. అబ్బో, పెద్ద ఉద్యోగం. మీ పేరేమన్నారు? వారానికి ఒకసారి వస్తుంది స్వాతి పత్రిక, నా పేరు స్వాతి. ఇంకా వస్తుందా స్వాతి? రజనీకాంత్ గారు తీశారు చంద్రముఖి, నా పేరు షణ్ముఖి. షణ్ముఖి. కానీ మీ ఆయనకు మాత్రం నువ్వు చంద్రముఖి. అది మాత్రం నిజం. అవునా? మొత్తం పీల్చేస్తున్నావా మీ ఆయన రక్తం మొత్తం? పెళ్లి కాలేదా ఇంకా? ఈ షోకి మీరు కేక, మీ ముందుకు వచ్చింది నిహారిక. ఏం చేస్తున్నావు అమ్మా? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు. ఏం జాబ్ తెలుసుకోవచ్చా? విప్రోలో. విప్రో. పెళ్లి చేసుకుంటాను. మేడం మీ పేరు? సముద్రంలో వస్తుంది సునామీ, నా పేరు గౌతమి. మీరు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు సునామీ చూసారు. ఏమైంది మేడం? సునామీ ఎందుకు క్రియేట్ అయింది? ఏం లేదు, క్రియేట్ చేయాలనిపించింది. ఆడవాళ్ళు ఎంత ఏదన్నా సెకండ్ లో క్రియేట్ చేస్తారు కాబట్టి. మేడం మీ పేరు? బాటిల్ కుంటది మూత, నా పేరు పూర్ణిత. నీకేం దొరకదు, బాటిల్ మూత దొరికిందా?
ఏం చేస్తున్నామా? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. మీరు మోగిస్తారు మోత ఈ షో ద్వారా. నా పేరు సరిత. మోత సరిత ఏం చేస్తుంటారమ్మా? ఐఎమ్ టీచర్. యూర్ టీచర్. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో నేను ఇప్పుడు హెడ్స్, షోల్డర్, నీస్ అండ్ టోస్ అనే గేమ్ ఆడతా. మధ్యలో ఆడుతూ ఆడుతూ టెడ్డీ అని అంట. టెడ్డీ అని వినంగానే ఏ టీం అయితే ఎక్కువ టెడ్డీ లాక్కొని తీసుకుంటారో మీ సైడ్ కి ఆ టీం నే ప్రశ్న అడుగుతా. పాయింట్ వచ్చిందంటే లెక్క పెడతా. 3 క్వశ్చన్లు అడుగుతా. అంటే 3 సార్లు ఆడతా ఈ గేమ్. ఎవరైతే 2 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తారో ఆ టీమే విన్నర్స్. గాట్ ఇట్? రెడీ. హెడ్స్, టోస్, నీస్, షోల్డర్. హెడ్స్, నీస్, షోల్డర్, టోస్. హెడ్స్, టోస్, నీస్, షోల్డర్. హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, హెడ్స్, టోస్, షోల్డర్. నేను దాని షోల్డర్ పట్టుకోమల్లి. హెడ్, షోల్డర్, నీస్, టోస్, షోల్డర్, హెడ్స్. రెడీ. చూపెట్టండి ఎవరి దగ్గర ఎన్నెన్ని ఉన్నాయి చూపెట్టండి. 1, 2 and 3. కంగ్రాచులేషన్. క్వశ్చన్ ఏంటంటే హీరో హీరోయిన్ సినిమాలో చిన్నప్పుడు దూరమై పెద్దయ్యాక కలుసుకున్న కథలు వచ్చిన సినిమా పేర్లు. మనం సినిమా. చిన్నప్పుడు ఎవరు కలిసిరమ్మా? చిన్నప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు. తర్వాత బోన్ చేసిర్రు. దాని తర్వాత రాంగ్. మనం కాదు. హలో. హలో రైట్ ఆన్సర్. నెక్స్ట్. టైం అప్. మీకు వచ్చింది ఛాన్స్. మనసంతా నువ్వే. మనసంతా నువ్వే రైట్ ఆన్సర్. నెక్స్ట్. బుజ్జిగాడు. బుజ్జిగాడు రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మీరు టెడ్డీలు తీసుకున్నారు కానీ పాయింట్ వీళ్ళకి వచ్చింది. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. నెక్స్ట్ ప్రశ్న అడగాలంటే గేమ్ ఆడాలి మళ్ళీ. షోల్డర్స్, టోస్, నీస్, హెడ్స్, నీస్, షోల్డర్, హెడ్స్, టోస్, షోల్డర్, హెడ్స్, నీస్, హెడ్స్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, టోస్, షోల్డర్, హెడ్. హెడ్, టోస్, నీస్, షోల్డర్, టోస్, హెడ్స్. రెడీ. నాకు తెలుసు అందరి దగ్గర వస్తుంది కానీ నీ దగ్గర రాదని తెలుసు నాకు. మళ్ళీ మీకే వచ్చింది ఛాన్స్. అండ్ ది క్వశ్చన్ ఇస్ సినిమా పేర్లు చెప్పండి ఏవైనా 4. కానీ ఆ పేరులో ప్రొఫెషన్, వృత్తి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వకీల్ సాబ్. వకీల్ అంటే లాయర్, వృత్తి కదా. అలా 4 సినిమా పేర్లు. బిజినెస్ మ్యాన్. బిజినెస్ అనేది వృత్తి. ఎస్, ఓకే, యాక్సెప్టెడ్. చెట్టు కింద ప్లీడర్. చెట్టు కింద ప్లీడర్ రైట్ ఆన్సర్. ప్లీడర్. ఎస్. గాంధీ. గాంధీ అనేది వృత్తి. ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ అనేది వృత్తి. 3 వచ్చినాయి. ఇంకొకటి కావాలి నాకు. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ లో ప్రొఫెషన్ పేరుందా? పార్టీస్ ఉంటాయి కదా దాంట్లో వృత్తి. లీడర్. వకీల్ సాబ్ లో వకీల్ వృత్తి ఉంది. లీడర్ లో ఏముంది? ఎస్, డాక్టర్ బాబు. డాక్టర్ బాబు ఇస్ అ ప్రొఫెషన్. టైం అప్. 4 అడిగితే కనీసం 3 చెప్పారు. మీకు పాయింట్. $1.2, $1.2. ఇది డిసైడర్. తొందరగా తీసుకోండి అక్క. ఒక్కసారైనా తీసుకోవా ప్లీజ్. టోస్, నీస్, టోస్, నీస్, హెడ్స్, షోల్డర్, హెడ్స్, షోల్డర్, హెడ్స్, షోల్డర్, టోస్, నీస్, టోస్, నీస్, హెడ్స్, షోల్డర్, నీస్, టోస్, హెడ్స్, షోల్డర్, టోస్, నీస్, టోస్, నీస్. రెడీ. ఈసారి కూడా రాలేదక్క. ఆమె లాక్కుంటారు. 3కి 3 టైమ్స్ మీరు తీసుకున్నారు. అండ్ ఫస్ట్ టైం మీరు తీసుకున్నారు. అండ్ 3కి 3 టైమ్స్ మీరు ఇద్దరు తీసుకున్నారు. అయితే మాక్సిమం 3కి 3 టైమ్స్ వాళ్ళిద్దరు తీసుకున్నారు. వాళ్ళ టీంలో ఎక్కువ మంది తీసుకున్నారు కాబట్టి మీ టీం అడుగుతున్నా క్వశ్చన్. జాగ్రత్త వినండి. హార్ట్ అనగా లబ్ డబ్, గుండె అనే పదం వచ్చే 4 సినిమా పాటలు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. చాలు. నెక్స్ట్. మై హార్ట్ ఇస్ బీటింగ్. అదోలా. గుండె కావాలి. గుండె రైట్. గుండె నిండా గుడి గంటలు, గువ్వల జంటలు.
గుండెల్లో గాయమేదో చల్లంగా మారిపోయే మాయమేదో అమాయే ప్రేమాయే నాకు తెలిసి మీ ఉట్టి సునామీ క్రియేట్ చేయడానికే వచ్చింది. గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. ఓకే 4 అడిగినా కనీసం 3 పాడారు, వీళ్ళు ఒకటే పాడారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ కి 4000 రూపీస్. సెకండ్ రౌండ్ ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్తే మీకు ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ తోని ఆ సర్కిల్లో నిల్చొని కరెక్ట్ గా అలా టార్గెట్ లో వేస్తే నేను డబ్బులు ఇచ్చేస్తా. క్వశ్చన్ అడుగుతున్నా, తెలిస్తే ఆన్సర్ చెప్పకుండా చేయొద్దండి. రవీంద్రనాథ్ ఠాగూర్ మన భారతదేశానికి జాతీయ గీతం రచించారు, తెలుసు కదా. ఈ గొప్ప మనిషే వేరే దేశానికి కూడా జాతీయ గీతం రాశారు. ఏ దేశానికి రాశారు తెలుసా లేదా? రా మరి ముందుకు రా. వాట్స్ యువర్ నేమ్? నిఖిత. నిఖిత, ఏం చదువుకుంటున్నావు నిఖిత? బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్. బయోటెక్నాలజీ, వెరీ గుడ్. ఏ దేశానికి? నేపాల్. పక్కా? ఎస్. 100%? ఎస్. రాంగ్ ఆన్సర్ అంటే బాధపడతావా? లేదు, తెలుసుకుంటావు. మరి అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నావు మరి? నేపాల్ అని నేను విన్నా. సరే, నీకు ఇంకో ఆప్షన్ ఇస్తా. నేపాల్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. ఓకే, చెప్పు. బంగ్లాదేశ్. పక్కా? ఎస్. ఇది రాంగ్ ఆన్సర్ అంటే ఫీల్ అవుతావా? అయినా తెలుసుకుంటావు. నువ్వు అన్ని రాంగ్ ఆన్సర్ చెప్తూ ఉండు, నేను ఫీల్ అవుతావా అని. షూర్? ఎస్. పక్కా? ఎస్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడి నుంచి, వేర్ డస్ హి కమ్ ఫ్రమ్? మన ఇండియాలో ఏ రాష్ట్రం అయినది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ కి దగ్గరున్న దేశం ఏంటి? నేపాల్. వెస్ట్ బెంగాల్ కి దగ్గరున్న దేశం నేపాలా? వెస్ట్ బెంగాల్ కి దగ్గరున్న దేశం బంగ్లాదేశ్, అండ్ బంగ్లాదేశ్ ఇస్ ది రైట్ ఆన్సర్. బాగా చదువుకున్నా ప్లీజ్ నాన్న. బంగ్లాదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఛాన్స్ ఇచ్చినాక చెప్పావు కాబట్టి 500 యూ విల్ విన్. టార్గెట్ లో వేస్తే కుర్చీని మాట్లాడబెట్టి నేపాల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. చెస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు చేయొద్దండి. హలో రవి గారు. హలో మా, మీ పేరు? కరుణశ్రీ అండి. హుజూర్ నగర్ లో చెస్ ఆడే మహిళ అంటే మీరు ఒక్కరే ఉన్నారు? నో నో, సో మెనీ ఇస్ దేర్. సో మెనీ ఇస్ దేర్? వై నోబడీ ఎత్తింగ్ హ్యాండ్? చెస్ బోర్డ్ లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? బాక్సెస్ డబ్బాలు ఉంటాయి కదా? 60 ఉంటాయి సార్. దగ్గరకు వచ్చారు మీరు. ఎప్పుడన్నా జీవితంలో 4 రాళ్ళు వెనక్కేసుకోవాలండి. 64 సార్. 64 ఏమ్మా రైట్ ఆన్సర్. నాలుగు రాళ్ళు వెనక్కేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి అందరికి ఆన్సర్ చెప్తారు. మీరే రండి, ఇటు రండి, మీతో మాట్లాడాలి కొంచెం. ఇటు రండి. ఏం చేస్తుంటారు? మీ పేరు? శాంతి. శాంతి, బ్యూటిషియన్. క్వశ్చన్ ఏంటంటే, వీటిని ఏమంటారండి ఇంగ్లీష్ లో? మనీ అంటారు. కొంతమంది దీన్ని కరెన్సీ అంటారు. ఈ పేపర్ కరెన్సీని మొట్టమొదటిగా యూజ్ చేసిన దేశం ఏంటి? ఈ కరెన్సీ కాదు, జనరల్ గా రాజుల కాలంలో నగలు ఇచ్చేవాళ్ళు, కాయిన్స్ ఇచ్చేవాళ్ళు, దానికంటే ముందు స్టోన్స్ తో వ్యాపారం చేసేవాళ్ళు. కానీ దాని తర్వాత లేటెస్ట్ గా కరెన్సీ అని వచ్చింది, ఒక నోట్. ఇది యూజ్ చేసిన మొట్టమొదటి దేశం ఏది? మన దేశం ఇంకా ఈ దేశం జనాభా లెక్కలో పోటీలో ఉంటది ఎప్పుడు. సరే, 2 ఆప్షన్స్ ఇస్తాం మీకు. ఓకే, యుఎస్ఏ, చైనా. ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంది, ఫిక్స్ అయిపోండి. చైనా రైట్ ఆన్సర్. లెట్స్ గో.
మేడం రండి మేడం. ఏం చేస్తుంటారు? మీ పేరు? నా పేరు జుట్టుకొండ సంధ్య అండి. నేను ఇక్కడ హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ ని. అడ్వకేట్. వావ్. క్వశ్చన్ ఏంటంటే, ఎవరు వచ్చి అడిగితే కర్ణుడు తన కవచ కుండలాలు దానం చేసేస్తాడు? అబ్బా, ఆ ఒక్క రోజే స్కూల్కి పోలేదు కదా నువ్వు? ఐ నో దట్ ఆన్సర్, బట్ టెన్షన్ లో నాకు గుర్తు రావట్లేదు అంతే. ఆ స్టోరీ గుర్తు తెచ్చుకోండి, ఈజీ. ఆప్షన్స్ ఇవ్వాలా? ఇవ్వండి. ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, అండ్ ఆప్షన్ డి మెగాస్టార్ చిరంజీవి. ఇంద్రుడు అండి. షూర్? ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి కర్ణుడిని అడిగితే ఫైనల్ ఆన్సర్ ఇస్ కృష్ణుడు. లాయర్ గారు, కృష్ణుడా, సూర్యుడా, ఇంద్రుడా, మెగాస్టార్ చిరంజీవుడా? ఇంద్రుడే. ఇంద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. అలా ఏదో ఎంసీఏ చెత్తకుండలు వేసినట్టు చేస్తారేంటండి, కొంచెం ఆలోచన చేయొచ్చు కదా. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం విల్ ప్లాన్ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. నాకు రాగానే దండ వేసింది మా పెద్దమ్మేది, డబ్బుల దండ. పెద్దమ్మా రా పెద్దమ్మా. సింపుల్ క్వశ్చన్, ఈ రోజు ఆడవాళ్ళు మీకు జోహర్లు షూటింగ్ ఏ ఏరియాలో జరుగుతుంది? హుజూర్ నగర్ లో. రైట్ ఆన్సర్. నేనేం చేయలేను పెద్దమ్మాయి, ఇంత కష్టమైన క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ కూడా చెప్పినావు. థ్యాంక్ యూ పెద్దమ్మ, జాగ్రత్త. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఫిజికల్ యాక్టివిటీ. ఉన్న చోట గాలిపటాలు ఎగిరేయండి. ఎవరైతే బాగా ఎగిరేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. ఇటు నలుగురు రెడీగా ఉన్నారు. మీ టీం పేరు, ఆ పేరు చెప్తే వాళ్ళు వనకాల, అట్లుండాలి మన టీం పేరు. హుజూర్ నగర్ క్వీన్స్. హుజూర్ నగర్ క్వీన్స్. హుజూర్ నగర్ డాన్స్. డాన్సా? క్వీన్స్ వర్సెస్ డాన్స్. సామాన్లు పట్టండి రా. పిరమిడ్ పెట్టాలి, బెలూన్ ఊది ఆ బెలూన్ ఆ పిరమిడ్ మీద వదిలి ఆ పిరమిడ్ ని మొత్తం కూల్చేయాలన్నమాట. సో ఎవరైతే ఎక్కువసారి ఆ పిరమిడ్స్ ని కూలుస్తారో వాళ్ళ విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే, మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే, మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే, పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే, ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎల్లా కొట్టేసినావే. బిల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటే బాణాలు, గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు, నడుము చూస్తే మళ్ళీ టైమ్ అప్. పిరమిడ్ కట్టడం ఎంతసేపు అంటే ఈ టైంలో కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ తోనే కట్టేస్తారు. మీరు గ్లాస్ తోనే కట్టడం, అది కూల్చడం, మీరు ఫ్యూచర్ లో ఇంజనీర్లు అవ్వడం. అమ్మో,
మీరు పెట్టిన 1 2 3 4 5 6 7 క్లాసెస్ పెట్టారు. పర్ఫార్మెన్స్ బేస్ మీదే ఇప్పుడు రిజల్ట్. మీరు పిరమిడ్ సరిగ్గా పెట్టండి, ఒక్క బెలూన్ వదలండి, మీరు గెలిచిపోతారు. ఓకే, తీసుకురండి రా. టైం స్టార్ట్స్ నౌ. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो, लाइफ इज अ कॉकटेल. थोड़ा सा पीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो, लाइफ इज अ कॉकटेल. सुनो सुनो one more time, having fun is not a crime. Let's all dance and sing and rhyme. सुनो सुनो सिद्धांतम प्रति निमिषम మన ప్రియనేస్తం సరదా నదిలో మునకై గుటకై లైఫ్ రాక్షరసం. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. One more time. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. That's right. శివ శంభో శివ శంభో శివ శంభో. थोड़ा सा hip, थोड़ा सा hop, life is nothing but just hip hop. थोड़ा सा hip, थोड़ा सा hop, life is nothing but hip and hop. Here comes hip hop, here comes hip hop, here comes hip hop. Ladies and gentlemen, giving you the hip hop. ఇలా ఆడి ఇలా గెలుస్తారు అనుకోలేదమ్మా. గెలిచింది డాన్స్ టీమ్. లైన్లో పడతది లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. Congratulations for winning 4,000 rupees. Alright, so హుజూర్ నగర్ లో చూసారు కదా, ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.